సమావేశాల నుంచి ఎమ్మెల్సీ అనంతబాబు హుటాహుటిన వెళ్లిపోయారు. ఓవైపు సుప్రీం వ్యాఖ్యలు, మరోవైపు భార్య లక్ష్మీదుర్గపై సిట్ ఛార్జ్షీట్ దాఖలు చేయడంతో ఉన్నట్టుండి అనంతబాబు వెళ్లిపోయారు. శాసనమండలి సమావేశాల నుంచి ఎమ్మెల్సీ అనంతబాబు హుటాహుటిన వెళ్లిపోయారు. ఓవైపు సుప్రీం వ్యాఖ్యలు, మరోవైపు భార్య లక్ష్మీదుర్గపై సిట్ ఛార్జ్షీట్ దాఖలు చేయడంతో ఉన్నట్టుండి అనంతబాబు వెళ్లిపోయారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య, అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యం డెలివరీ కేసుకు సంబంధించి సుప్రీం లాగా చేసిన వ్యాఖ్యలతో చర్యలు తీసుకున్నారని వార్తలు చేస్తూ నిన్న అసెంబ్లీకి హాజరయ్యారు. ఉదయం ఈ రోజు కొద్దిసేపు ఆయనతో వెళ్ళిపోయినట్టుగా తెలుస్తోంది. గన్మెన్లు కానీ ఎవరికి కూడా చెప్పకుండా ఆయన హౌస్ నుంచి వెళ్ళిపోయినట్టుగా తెలుస్తోంది. అనంతబాబు వారిపై చిట్టి ఛార్జ్షీట్ దాఖలు చేయడంతో అనంతబాబు కూడా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. గన్మెన్లు వ్యక్తిగత సిబ్బంది సమావేశం నుంచి వెళ్ళిపోయినట్టుగా తెలుస్తోంది. ఇప్పుడే ఎమ్మెల్సీ అనంతబాబు భార్య లక్ష్మీదుర్గ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో ఆయన కూడా ఇక్కడి నుంచి మాయమవడం ఒక రకంగా ముందస్తు ప్రణాళికతోనే ఆయన ఉంటే కనుక ఏమైనా ఇబ్బందులు వస్తాయి పోలీసుల నుంచి, లేదా తదుపరి చర్యలు తీసుకుంటారు ఈ కేసులో అని భావించి ఆయన అబ్స్టాండ్ అయినట్టుగా తెలుస్తోంది. మొత్తం మీద నిన్న ఈ రోజు కూడా సభకు చిన్నాయి. ఈ రోజు ఉదయం కనిపించకుండా సభకు వెళ్ళిపోయినట్టుగా తెలుస్తోంది. ఇది మొత్తం సుప్రీంకోర్టు సీరియస్ తీసుకోవడం మొత్తానికి సుబ్రహ్మణ్యం డ్రైవర్ ని డోర్ డెలివరీ చేసిన కేసులో కూడా అప్పట్లో విపక్షంగా ఉన్నటువంటి తెలుగుదేశం కావచ్చు, ఇతర విపక్షాలు కావచ్చు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. ఇది ఎమ్మెల్సీ పై చర్య తీసుకోవాలని డిమాండ్ చేసినప్పటికీ అప్పట్లో జగన్ ఏం చర్యలు తీసుకోలేదు, ఎమ్మెల్సీగానే కొనసాగిస్తూ వచ్చారు.